ఏపీలో ఈ నెల అంతా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాల చుట్టూ తిరుగుతాయని అనడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే ఈ నెల 23న నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత 5 రోజులకి ఉప ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఈ క్రమంలో ఈ ఉప ఎన్నికల ఫలితాలు ఎట్లయినా గెలవాలని పలు అడ్డుదారులు తొక్కుతున్న టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి టీడీపీ ఎమ్మెల్యే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వనున్నారు. గత కొద్ది కాలంగా రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న వైజాగ్ భూ కుంభకోణంలో అధికార పార్టీకి చెందిన చిన్న చితక నేతల దగ్గర నుండి సాక్షాత్ మంత్రి వరకు అందరి పాత్రలో ఉన్నాయని ఆ పార్టీకి చెందిన సీనియర్ మంత్రి ఒకరు ఏకంగా సీట్ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ జాబితాలో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పీలా గోవింద్ కూడా ఉన్నారు. దీంతో తాను భూములు ఆక్రమించినట్లుగా రుజువు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రకటించారు. అయితే ఈ ఆరోపణలపై స్పందించిన జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తమ దగ్గర వైజాగ్ భూకుంభకోణం గురించి అధికార పార్టీ నేతల అక్రమాలపై తగిన ఆధారాలు ఉన్నాయని, వాటిని సీట్ అధికారుల ముందు ఉంచుతామని, గోవింద్ విసిరిన సవాళ్లకు సిద్ధంగా ఉండాలని ప్రతి సవాల్ విసిరారు. ఇప్పటికే చెన్నై సదవర్తి భూముల విషయంలో కంగు తిన్న చంద్రబాబుకి నేడు వైజాగ్ భూములకు సంబంధించి కూడా త్వరలో వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా చేసి దిమ్మ తిరిగే శాఖడం ఖాయమని జిల్లా రాజకీయాలు గుసగుసలాడుతున్నాయి.